హలో మై డియర్ ఫ్రెండ్, ఏంటి గర్ల్ ఫ్రెండ్ ఫోన్ చేసిందా? ఇంటికి రమ్మంటుందా? ఇంట్లో ఎవరు లేరు, మనం ఇద్దరే ఉన్నాము, మంచిగా మాట్లాడుకుందాము, నీకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది. అలాగే ఇంతకుముందు జరిగిన మన ఫైటింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూర్చొని మంచిగా మాట్లాడి సార్ట్అవుట్ చేసుకుందామని ఫోన్ చేసిన వెంటనే రెడీ అయిపోతున్నావు కదా. నీ కకృతి కొద్దిసేపు పక్కకు పెట్టి ఇప్పుడు చెప్పబోయే ఇన్సిడెంట్ విను. ఇలానే నీలాగే ఒకడు కకృతి పడి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు. అసలు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది ఇన్సిడెంట్ పూర్తిగా విను. ఆ తర్వాత నువ్వు వెళ్ళాలా వద్దా అనేది ఆలోచించు. నా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదు, ఆర్ నా బాయ్ ఫ్రెండ్ అలాంటి వాడు కాదు అని అంటావేమో. ఎవరిని నమ్మకు బ్రదర్. ఫస్ట్ విను. విన్న తర్వాత నీ లైఫ్లో జరిగినవన్నీ ఆలోచించుకో. ఆ తర్వాత పబ్లిక్ ప్లేస్లో సార్ట్అవుట్ చేసుకోవాలా లేకపోతే ప్రైవేట్ ప్లేస్లో సార్ట్అవుట్ చేసుకోవాలా అనేది ఆలోచించుకొని నీ బతుకు జట్కా బండిలోకి వెళ్లకుండా నువ్వు హ్యాపీగా లైఫ్ లీడ్ చేసేలాగా ఈ ఇన్సిడెంట్స్ కొన్ని మనకు మేల్కొల్పు లాంటివి. సో ఆ ఇన్సిడెంట్ ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాము. ఇది రీసెంట్గా అంటే నిన్ననే బెంగళూరులో జరిగిందండి. ఇది కూడా లవర్స్ మధ్య, అది మిస్అండర్స్టాండింగో లేకపోతే ఓవర్ ప్రేమో ఏది మనకు ఇంకా పూర్తిగా తెలీదు. తెలిసిన డీటెయిల్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను. మీరు కూడా కించిత్ జాగ్రత్తగా ఉండండి. ఒంటరిగా వెళ్ళడానికైనా, ఒంటరిగా ఉన్న చోటుకి వెళ్ళడానికైనా ఒక నిమిషం ఆలోచించండి. దయచేసి కకృతి పడొద్దు. గిఫ్ట్స్ కోసమో ఇంకా దేనికోసమో కకృతి పడకు. లైఫ్ చాలా ఉంది, సరేనా? సరే రండి, ఆ ఇన్సిడెంట్ ఏంటనేది చూసేద్దాం. బెంగళూరులో కిరణ్, ప్రీతి వీళ్ళిద్దరూ రాజాజీ నగర్లో వోడాఫోన్ షోరూంలో పనిచేస్తున్నారు. వీళ్ళిద్దరూ 4 ఇయర్స్గా మంచి ఫ్రెండ్స్. 2 ఇయర్స్గా డీప్ లవ్లో ఉన్నారు. పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారు. చెట్టా పట్టాలు వేసుకొని మొత్తం ఊరంతా కూడా షికార్లు కొడుతూ ఉన్నారు. ఇలా హ్యాపీగా 2 ఇయర్స్ నుంచి లైఫ్ లీడ్ అయిపోతుంది. బట్ రీసెంట్గా ఒక బండి విషయంలో వీళ్ళకు చిన్నపాటి గొడవలు వచ్చాయి. అంటే చిన్నవి లవర్స్ మధ్యలో ఉంటాయి కదా, అలా వచ్చాయి. ఆ తర్వాత అవన్నీ కూడా సార్ట్అవుట్ అయిపోయాయి. ఈ అమ్మాయి షోరూంలో 4 lakhs సంథింగ్ బండి చూసి ఇలాంటిది నీకు గిఫ్ట్ చేస్తాను అని చెప్పి ప్రామిస్ చేసిందంట. ఇక ఆ తర్వాత ఆ విషయం పక్కకి వెళ్ళిపోయింది. వీళ్ళు హ్యాపీగా లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. బట్ అనుకోకుండా నిన్న ఆ అమ్మాయి ఫోన్ చేసి ఇంట్లో అమ్మ అన్న, అంటే ఈ అమ్మాయి అమ్మ అన్నతో పాటు కలిసి ఉంటుంది బెంగళూరులో. అండ్ ఈ కిరణ్ పేరెంట్స్ వచ్చేసి బెంగళూరు దగ్గర చిన్న పల్లెలో వాళ్ళు సపరేట్గా ఉంటున్నారు. అబ్బాయి ఉద్యోగం చేసుకుంటున్నాడు, హ్యాపీగా ఉన్నాడు. ఓకే, అంతే చాలు అని వాళ్ళ మటుకు వాళ్ళు హ్యాపీగా అక్కడ ఉన్నారు. బట్ ఇక్కడ జరిగేది ఏది కూడా ఏ ఫ్యామిలీస్కి తెలీదు. ఇలా ఉందా, నిన్న ఫోన్ చేసి అమ్మ నా అన్నయ్య ఇద్దరు ఇంట్లో లేరు, నువ్వు ఇంటికి రా, నేను వెరైటీగా నీకు ప్రపోజ్ చేయాలి అనుకుంటూ ఉన్నాను, అలాగే ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ కూడా ఉంది నీకు అని ఫోన్ చేసింది. సరే, గిఫ్ట్ అంటే ఈ అబ్బాయికి తొందరగా మైండ్లో ఏమొచ్చింది, ఆ 4 lakhs బండి వచ్చింది. వావ్, నా గర్ల్ ఫ్రెండ్ ఎంత మంచిది, నాకు 4 lakhs బండి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తోంది, నా అంత లక్కీయెస్ట్ పర్సన్ ఎవరూ లేరు ఈ వరల్డ్లో అని రెక్కలు కట్టుకొని వాలిపోయాడు. సరే, ఇంటికి వచ్చాక కొద్దిసేపు పిచ్చాపాటిగా మాట్లాడుకున్నారు. హ్యాపీగా కొద్దిసేపు ఆ టైం అనేది స్పెండ్ చేశారు. ఆ తర్వాత ఆ అమ్మాయి ఈ అబ్బాయిని తీసుకువెళ్ళి మంచం పైన పడుకోపెట్టి ఏం చేసింది, కాళ్ళు చేతులు ఏవి కదలకుండా చాలా టైట్గా కట్టింది. ఎందుకు ఇలా కడుతున్నావంటే ఇది వెస్ట్రన్ స్టైలు, ఈ వెస్ట్రన్ స్టైల్లోనే నీకు ప్రపోజ్ చేస్తాను అండ్ ఆల్సో ఒక సర్ప్రైజ్ కూడా ఉంది నీకు, అది చూసే వరకు కళ్ళు కూడా గంతలు కట్టుకో అని కళ్ళకు కూడా గంతలు కట్టింది. కట్టి ఎప్పుడైతే ఈ అబ్బాయి గంతలు కట్టి అంతవరకు హ్యాపీగానే ఉన్నాడు, ఎందుకంటే సర్ప్రైజ్ గిఫ్ట్ వస్తుంది. ఓహో, కళ్ళు తెరిచిన వెంటనే నా చేతిలోకి కీస్ పెడుతుంది అని ఈ అబ్బాయి ఊహాలోకంలో తేలిపోతున్నాడు. ఇదంతా కూడా ఆ అమ్మాయి పోలీసులకు ఇచ్చిన వివరణలో ఉంది. సో ఇది జరిగిందా, ఎప్పుడైతే హ్యాండ్స్కి హ్యాండ్ కప్స్ వేసింది, కాళ్లకు ఫుల్ లెదర్స్తో మంచి టైట్గా అసలు ఇట్లా కదలడానికి కూడా లేకోకుండా కట్టేపాటికే ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది, కొంచెం భయం వేసింది. వద్దు ఇలా కట్టకు ప్లీజ్ అని అడుగుతూ ఉంటే ఇది వెస్ట్రన్ స్టైలు, నీకు తెలీదు, ఇది చాలా బాగుంటుంది, మనం కూడా ట్రై చేద్దాము అని ఈ అమ్మాయి కన్విన్స్ చేసి ఏం చేసింది, ఇంట్లో ఉండే పెట్రోల్ కిరోసిన్ కలిపి వాడి నెత్తిపైన మొత్తం బాడీ అంతా పోసేసి అగ్గి అంటించి ఆ అగ్గిలోంచి ఆ అమ్మాయి తప్పించుకోవడానికి వెళ్ళి బాత్రూంలో దాక్కుంది. ఇంకేముంది, అగ్గి అంటుకున్న వెంటనే పొగలొస్తాయి, చుట్టుపక్కల వాళ్లకు కనిపించింది. వీళ్ళు ఫైర్ ఇంజన్కి ఫోన్ చేశారు అండ్ ఆల్సో వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు, అంటే చుట్టుపక్కల స్ప్రెడ్ అవుతుందని వాళ్ళ భయంతో వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. అంతలో పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. పోలీసులు వచ్చేలోపు ఈ అమ్మాయి అరకొర బట్టలతో
బాత్రూంలో నుంచి పరిగెత్తి తనను సేవ్ చేసుకోవడానికి కిందికి వచ్చి తను చెప్పింది ఏంటి, నా ఇలా అనుకోకుండా మంటలు అంటుకున్నాయి, నేను తప్పించుకొని ఇలా బయటకు వచ్చేసాను అనుకొని చుట్టుపక్కల వాళ్ళు పాపం అమ్మాయిని సేవ్ చేసి తనకు బట్టలు ఇచ్చి తనను పోలీసులకు అప్పగిచ్చారు. ఇంతవరకు కథ సుఖాంతం అని అనుకుంది ఈ అమ్మాయి. బట్ పోలీసులు ఎప్పుడైతే లోపల ఇన్వెస్టిగేషన్ చేయడానికి వెళ్ళారో ఏ మనిషి అక్కడ వీళ్ళకు పాయిజన్ బాటిల్స్ కనిపించాయి, బాటిల్ కనిపించింది, అండ్ ఆల్సో కొన్ని మందులు కనిపించాయి, పాయిజన్స్ సంబంధించిన మందులు అంటే మనిషిని చంపడానికి వాడే మందులు కనిపించాయి, అండ్ ఆల్సో కిరోసిన్, పెట్రోలు ఇవన్నీ కూడా కనిపించాయి. అండ్ స్ట్రీట్లో విచారిస్తే ఈ అమ్మాయి అంతకు ముందు రోజే పెట్రోల్ క్యాన్ తీసుకువెళ్ళడం అక్కడ ఉండే సందులో ఉండే ఎవరో ఒకరు చూస్తారు కదా, వాళ్ళు కూడా వాంగ్మూలం ఇచ్చారు, ఈ అమ్మాయి పెట్రోల్ ఇంటికి తీసుకువెళ్ళింది, మేబీ బండి కోసం అనుకొని వాళ్ళు అనుకున్నారు, ఇది జరిగింది. అంటే ఇక్కడ ఈ అమ్మాయి ఒక 2-3 డేస్ ముందు నుంచే ప్రీ ప్లాన్డ్గా ఇదన్నీ చేసుకోయింది. ఆ అబ్బాయిని పిలిపించి తను చేయవలసిన పని అయితే చేసేసింది. ఎప్పుడైతే పోలీసులు ఈ విషం బాటిల్ ఇవన్నీ చూసేపాటికి వాళ్ళకి కొంచెం డౌట్ వచ్చి ఆ అమ్మాయిని తీసుకువెళ్ళారు. వాళ్ళకి ఆ విషం బాటిల్ అండ్ ఆల్సో ఏదైతే శవం దొరికిందో దాన్ని మంచిగా కట్టి ఉండడం, హ్యాండ్ కప్స్ ఉండడం చూసి డౌట్ వచ్చి ఇంట్లో ఎవరు లేదు, ఉన్నది అమ్మాయి ఒకటే కదా, ఆ అమ్మాయిని విచారిస్తే ఫస్ట్లో కొంచెం జంకింది, ఆ తర్వాత ఏం చెప్పింది, వాడు ఇంటికి వచ్చాడు, నన్ను బెదిరించి వాడే తగలబెట్టేసుకున్నాడు అని ఫస్ట్ చెప్పింది, బుకాయించింది. ఎవరైనా వాళ్ళు తగలబెట్టుకోవాలి అంటే కాళ్ళు చేతులు కట్టుకుని తగలబెడతారా? పోలీసులు వాళ్ళ స్టైల్లో విచారించేపాటికి ఆ అమ్మాయి ఈ స్టోరీ అంతా చెప్పుకురావడం అనేది జరిగింది. ఏంటంటే ఇందులో ఆ అమ్మాయి ఎందుకు ఇంత క్రూయల్గా బిహేవ్ చేసింది అంటే ఈ కిరణ్ ఎవడైతే ఉన్నాడో అంతకుముందు ఒక బ్రేకప్ ఉంది వీడికి. సో రీసెంట్గా ఎప్పుడైతే వీళ్ళు 4 years 2 years నుంచి డీప్గా లవ్ చేసుకుంటున్నారు, బట్ ఈ మధ్య కాలంలో ఆ ఎక్స్ ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయి వీడికి కాంటాక్ట్లోకి రావడము అండ్ ఆల్సో వీడు ఆ అమ్మాయి బర్త్డేని సెలబ్రేట్ చేయడము, ఎప్పుడూ కూడా ఈ ప్రేమతో చాలా ప్రేమగా ఉండే ఈ కిరణ్ ఈ మధ్య ఈ ప్రేమను అవాయిడ్ చేయడము, కొంతమేర బయటికి వెళ్ళడము, ఇవన్నీ కూడా కట్ అవుతూ వస్తున్నాయి. ఈ అమ్మాయికి లోపల ఫ్రస్ట్రేషన్ అనేది ఓవర్ అయిపోయింది. మేబీ ఈ అమ్మాయి వాటిపైన అతిగా ప్రేమైనా పెంచుకొని ఉండాలి, లేకపోతే అనుమానమైనా వచ్చి ఉండాలి, ఎక్కడ వాళ్ళు నన్ను వదిలేసి వీడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడో అని అనుమానమైనా ఉండాలి. ఇవన్నీ కూర్చొని మాట్లాడుకుని ఉంటే మేబీ సార్ట్ అవుట్ అయిపోయేది. బట్ ఆ అమ్మాయి అతి ప్రేమ వల్ల ఈ సిచ్యుయేషన్కి వచ్చింది. ఎప్పుడైతే వీడు అవాయిడ్ చేస్తూ వచ్చాడో ఈ అమ్మాయికి ఫ్రస్ట్రేషన్ లోపల పెరిగిపోయి ఈ ప్లాన్ చేసి వాడిని అసలు ఎవ్వరికీ అవసరం లేదు అన్నట్టుగా పుణ్యలోకాలకి కాస్త పంపించేసింది. ఇదండి బెంగళూరులో నిన్న జరిగిన విషయం. నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు షేర్ చేసుకుంటూ ఉన్నాను అంటే ఈ మధ్యకాలంలో ఎవరు ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారో అది పేరెంట్స్ అయినా కావచ్చు, లవర్స్ అయినా కావచ్చు, భార్యాభర్తలైనా కావచ్చు, ఎవరైనా సరే ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నారో మనకు ఎవ్వరికి అర్థం కావట్లేదు. అసలు ఇప్పుడు జెన్జీ కూడా చాలా వాళ్ళకి ఆల్రెడీ బై బర్తే కొంచెం ఫ్రస్ట్రేషన్ కావచ్చు, అదేదో మెకానిజం కొంచెం ఫాల్ట్గా పుట్టినట్టున్నారు వీళ్ళు. సో అందుకే చెప్తూ ఉన్నాను, ఎవరైనా సరే ఇలా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే నువ్వు లవ్లో ఉండి నువ్వు ఒకవేళ అవాయిడ్ చేస్తూ ఉంటే ఆ రీజన్స్ ఏమన్నా ఉంటే పబ్లిక్ ప్లేసుల్లో కూర్చొని సార్ట్అవుట్ చేసుకోండి. అంతేగాని కకృత్తిబడి ప్రైవేట్ ప్లేసెస్కి ఇలాంటివి వెళ్ళి ఇలా చేసుకోకండి. దయచేసి ఒకసారి ఆలోచించండి. అది బాయ్ ఆర్ గర్ల్ ఎవరికైనా వర్తిస్తుంది ఈ విషయం. అందుకే మీతో షేర్ చేసుకున్నాను ఈ ఇన్సిడెంట్. ఇక ఈ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయింది. ఆ తర్వాత వాళ్ళ ఒక్క కొడుకు, ఆ పేరెంట్స్ పరిస్థితి ఏంటి? నువ్వు ఒక్క చిన్న మిస్టేక్ అనే చెప్తాను నేను. ఇక్కడ కిరణ్ మిస్టేక్ ఉంది, ఆ అమ్మాయి మిస్టేక్ ఉంది. కిరణ్ మేబీ ఈ అమ్మాయి ఇంత ఫ్రస్ట్రేట్ అవ్వడానికి అంతకుముందు వాడేం చేశాడో మనకు తెలియదు. ఓన్లీ వాళ్ళిద్దరి మధ్య ఇష్యూ అది. ఆ అమ్మాయి బయట పెట్టే వరకు మనకు తెలియదు. ఇప్పుడు కిరణ్ లేడు కాబట్టి ఆ అమ్మాయి ఏం చెప్పినా అదే నమ్మాలి. సో ఇప్పుడు అదే జరిగింది. బట్ ఏదైతే ఏమైంది, తప్పైతే జరిగిపోయింది. ఇద్దరు లైఫ్స్ కొలాప్స్ అయిపోయాయి. వీళ్ళిద్దరిని చూస్తూ వాళ్ళ పేరెంట్స్ లైఫ్ లాంగ్ వాళ్ళకు ఒక చెయ్యని తప్పుకి పనిష్మెంట్. సో మై డియర్ ఫ్రెండ్స్, ఏదైనా పని చేసే ముందు 1-2 సార్లు దయచేసి ఆలోచించండి. ఫ్రస్ట్రేషన్గా ఉంటే ఎక్కడైనా కామ్ ప్లేస్లో కూర్చోండి, లేకపోతే మీకు నచ్చిన పని చేయండి. అంతేకాని ఇలా ఒక్కరి లైఫ్ స్పాయిల్ చేద్దామని మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకోకండి. ఇది యాజ్ ఎ సిస్టర్గా మీ అందరితో షేర్ చేసుకోవాలి అనిపించింది. సో ఇదండి బెంగళూరు ఇన్సిడెంట్. సో ఇప్పుడు స్టార్టింగ్లో ఫోన్ కాల్లో మాట్లాడిన గర్ల్ ఫ్రెండ్స్ ఆర్ బాయ్ ఫ్రెండ్స్ ఆలోచిస్తారా వెళ్ళడానికి? ఆలోచించండి. ఎప్పుడు కూడా మంచి డెసిషన్ తీసుకోండి. సరేనా? బాయ్.